तेलंगाना असेंबली का विंटर सेशन जारी। सनती केमिकल से जेर जमीन पानी के आलूदा होने का खतरा बढ़ गया। आप देख रहे हैं एवरी टाइम्स न्यूज। नजर डालते हैं खबर की तफसील पर। तेलंगाना असेंबली के विंटर सेशन के दौरान वजीर सनत व IT श्रीधर बाबू ने जेर जमीन पानी की बढ़ती हुई आलूदगी पर खबरदार किया। वजीर ने कहा कि सनती केमिकल जेर जमीन पानी को खतरनाक तरीके से आलूदा कर रहे हैं, जो आने वाली नस्लों के लिए संगीन खतरा है। उन्होंने तंबीह करते हुए कहा कि अगर हम अभी भी होश में न आए तो वो दिन दूर नहीं जब हैदराबाद को दिल्ली जैसे हालात का सामना करना पड़ेगा। अगर ये सूरत हाल बगैर कंट्रोल जारी रही तो हर घराने को मुमकिन तौर पर अस्पताल की जरूरत पड़ सकती है। నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన హెవీ మెటల్స్ లెడ్ కానీ మెర్క్యూరీ కానీ ఆర్సెనిక్ స్థాయిలు ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. దీనికి ఎంతో దూరం లేదు. ఈరోజే మా సోదరులు ఇక్కడున్న ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన అంశం విషయంలో మదన్ మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు. ఈ AQIకి సంబంధించి ఎందుకు మరొక్కమారు జలుబు వచ్చిందా 2 రోజుల్లో అంటే, ఈరోజు నీ AQ చెక్ చేస్తే దాదాపు 179-200 వరకు పోయింది. దానివల్ల కావచ్చు అని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అంటిల్ అన్లెస్ వి రియలైజ్ నౌ భావితరాలకు సంబంధించిన అధ్యక్ష ఢిల్లీ లాగా అవుతాం అధ్యక్ష. ఎంతో దూరం లేదు అధ్యక్ష. ఈరోజు జరుగుతా ఉన్న పరిణామాలు చూస్తే స్పష్టంగా ఏర్పడతా ఉన్నాయి. అప్పుడు ప్రతి ఇల్లుకు ఒక ఆసుపత్రి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు పిల్లలకు బొమ్మలు బుక్స్ కొనిపించినట్లే ప్రతి ఇంటికి రాబోయే తరాలకు మనం ఈరోజు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోకుంటే అందరికీ కూడా నెబులైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఇన్హేలర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న సభ్యులు నేను దయచేసి కోరుతా ఉన్నా, రాజకీయాలు పక్కన పెట్టండి, ఒకసారి ఆలోచన చేయండి.